కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది బీఆర్ఎస్. కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అక్రమ కేసులకు తాము భయపడేది లేదని, ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ భయపడి అక్రమంగా కేసులు పెట్టిస్తోందని ఫైర్ అయ్యారు. అటు హామీలను అమలు చేయలేకనే కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెరతీస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మీ ద్వారా, మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం, మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. పూర్తిగా మీడియా దాని మీద నడపాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసి, ఇంకా దాంట్లోనే ఇంకొక చిల్లర ఎత్తుగడేసి, అందులో ఏమీ లేదు, అన్ని ఫైల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, అయినప్పటికీ మీరు మాకు కొన్ని ఫైల్స్ ఇవ్వాలి దాంట్లో అని చెప్పి ఒక అస్పష్టమైన ఉత్తరం ఇచ్చి, ఆ పేరు మీద ఏసీబీ ఆఫీస్లో గంటల తరబడి కూర్చోబెట్టి ఇంటి మీద రైడ్ చేసి వీళ్ళ చేతిలో ఉన్న కాగితాలే, వీళ్ళు తయారు చేసి పెట్టుకున్న కాగితాలే పట్టుకొచ్చి, ఇగో కేటీఆర్ గారి దగ్గర ఈ దొరికినాయి, మాకు చాలా ఆధారాలు కొత్తవి అని చెప్పి కోర్టును పక్కదారి పట్టించి ప్రజలలో ఒక తప్పుడు చర్చకు తెరలేపి రైతు భరోసా విషయంలో మర్చిపోయేటట్టు చేస్తా అని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు. దాంట్లో బొక్క బోర్లా పడ్డాడు, మూతి వాయ కొట్టుకున్నాడు. రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు కొండందవి చీవలను పట్టినట్టు, అంటే రిజల్ట్ తీసుకోవడంలో ఘోరమైనటువంటి వైఫల్యం అడుగడుగున కనబడతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం విజ్ఞత లేదనేటువంటి విషయం స్పష్టమవుతా ఉన్నది. విశ్వసనీయతను కోల్పోయి